Hi, hello, welcome back to my channel. I'm back with one more video. ఇది కూడా ఒక క్రాఫ్ట్ వీడియో అనొచ్చు. లేదంటే మీషో ఇన్స్పైర్డ్ డెకర్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే నేను రిఫరెన్స్ అయితే అక్కడి నుంచి చూసాకే నా మైండ్లో అయితే వచ్చిందనమాట. ఇది చెయ్యాలి అనేసి దీన్ని నేను బయట వాల్ డెకార్ లాగా యూస్ చేసుకోవడానికి మనకి మెయిన్ డోర్ ఉంటుంది కదా, దానికి ఇది నేను చేశాననమాట. ఒక వేస్ట్ నుంచి ఒక బెస్ట్ని అయితే మేక్ చేశాను. అది ఎట్లా చేశాను అలాంటి థింగ్స్ మొత్తం వీడియోలో డిస్కస్ చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లెట్స్ ఎంటర్ ఇన్ టు ద వీడియో. సో నేను చేసింది వచ్చేసి కోకోనట్ హస్క్ అనమాట. అంటే ఎండిపోయిన కొబ్బరికాయ ఉంటుంది కదా, దీనిపైన లేయర్ ఉంటుంది కదా, దీంతో నేనైతే చేశానన్నమాట. అసలు కొన్ని ఆలోచనలు అట్లా సడన్గా వచ్చేస్తాయి. అంటే ఆ మైండ్లో అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ అసలు ఇది చేసినంతసేపు ఎంత డస్టో అసలు. మామూలుగా మనం షాప్స్లో చూస్తూ ఉంటాం, మనం పర్చేస్ చేసే దగ్గర అంత డస్ట్లో వాళ్ళు అసలు సేల్ చేసినట్టు ముందు వాళ్ళకి అసలు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నేనైతే ఇది ఒలిచాలి కదా పైన ఇవంతా, ఈ హస్క్ అంతా తీసేసరికి లిటరల్లీ నాకు 1 అవర్ పట్టింది. చేతులు వాచిపోయాయి చేసేటప్పుడు. అస్సలు ఓపిక మొత్తం అయిపోయేంత వరకు చేసిన వీడియో ఇదే అనమాట. నేను దీన్ని 30th ఎపిసోడ్ అనమాట నా క్రాఫ్ట్ సిరీస్లో. స్టార్టింగ్ నుంచి అందరు ఫాలో అవుతుంటే తెలుస్తుంది. ఈ 30th ఎపిసోడ్ నేను కొంచెం సింపుల్గా ఎఫిషియెంట్గా చేయాలి అనుకున్నాను, కానీ అది మారి అటు తిరిగి ఇటు తిరిగి చివరికి ఇది చెయ్యాలి 30th ఎపిసోడ్, లాస్ట్ ఎపిసోడ్ ఇదే అవ్వాలి అని కంకణం కట్టి చేశానన్నమాట. కానీ అనుకోనంత ఈజీగా అయిపోదు కదా, అసలు చేసినంతసేపు అబ్బబ్బబ్బా దోల తీరిందంటే నమ్మండి. ఫైనల్గా ఇది ఒలచడమే కొంచెం కష్టం అనిపించింది. తర్వాత అవుట్పుట్ అయితే దానికి తగ్గట్లు వచ్చింది కాబట్టి ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ అండ్ హ్యాపీ ఫర్ దట్. ఈ కోకోనట్ హస్క్ తోటి నేను ఫస్ట్ లేయర్స్గా మొత్తం తీసానమాట. తీసిన తర్వాత ఎట్లా స్టిక్ చేయాలి అనే దాని గురించి ఆలోచించాను. ఒక కార్డ్బోర్డ్ అయితే తీసుకున్నాను. అంటే లైక్ మనకి ఇన్విటేషన్స్ వస్తాయి కదా, ఇన్విటేషన్స్ తీసుకున్నాను. ఒక డిజైడ్ మాకు తలుపు ఉండే లెంత్లో తీసుకున్నాను అనమాట. మాది 12 and 20 ఉంది, ఐ మీన్ వెడల్పు. సో అదే తీసుకొని ఫస్ట్ శాంపుల్గా పెట్టి చూసాను అనమాట. మనం అన్నీ అనుకుంటాం, అన్నీ సెట్ చేసుకుంటాం, కానీ పెడితే అది మాత్రం అవ్వదు. ఇది మాత్రం నేను ఈ క్రాఫ్ట్స్ అన్నిట్లో తెలుసుకున్న ఏకైక నిజం అనమాట. అందుకని ఫస్ట్ సెట్ చేసి చూస్తున్నాను. మళ్ళీ అన్నీ పెట్టి గమ్మేసి అతకకపోతే వేస్ట్ కదా అని, అసలు లుక్ మళ్ళీ బాగాలేకపోతే అదొకటి కదా. మన మైండ్లో నుంచి వచ్చే ఆలోచన ప్రతి ఒక్కటి సక్సెస్ అవ్వాలని లేదు, కొన్ని ఫ్లాప్ కూడా అవుతాయి. బై గాడ్ గ్రేస్ నాకైతే ఈ 30 ఎపిసోడ్స్ ఎప్పట్లో ఏది ఫెయిల్ అయిన అన్న మాట లేదు. సో ఇది కూడా ఫెయిల్ అవ్వకుండా సక్సెస్ అవ్వాలి అని ఫస్ట్ సెట్ చేసి చూసాను అనమాట. కానీ పెడుతూ ఉంటే ఒకటొకటి బాగుంది, లుక్ బాగుంది అనిపించింది. సో కింద కొంచెం థిక్గా ఉంది అనిపించింది. సో దాన్ని ఏదైనా చేద్దాము అనుకున్నాను. మన మట్టి బుర్రకి ఇంకేం తట్టింది అంటే ఇట్లా దువ్వెనతోటి బ్రష్ అవుట్ చేద్దాము. కొంచెం అతుక్కొని ఉన్నాయి కొన్ని అవి మొత్తం ఓపెన్ అయిపోతాయి ఏమో అన్న ఉద్దేశంతో అన్నీ ఇట్లా దువ్వెనతో దువ్వేశాను అనమాట. అబ్బా లిటరలీ ఇప్పుడు స్టార్ట్ అయింది సెకండ్ టైము. నేను ఫస్ట్ మొత్తం కట్ చేసేసి మొత్తం క్లీన్ చేసి మళ్ళీ వీడియో ముందు కూర్చుంటే మళ్ళీ ఇదొకటి ఐడియా తట్టింది. ఇది అవ్వేసరికి ఎంత డస్ట్ వచ్చిందో లిటరల్లీ. అబ్బబ్బబ్బా అసలు చూసారా, ఒక్కదానికే ఇంత వచ్చింది. మరి నేను దాదాపు ఒక 30 దాకా ఇట్లా కోంబ్ చేశానమాట. ఇంకెంత డస్ట్ వచ్చుంటుందో అసలు మీరే ఎక్స్పెక్ట్ చేయండి. కానీ చెయ్యాలి అని మన దృఢ సంకల్పం ఉన్నప్పుడు మరి ఇట్లాంటి ఎన్నున్నా కానీ మనం ఓవర్కమ్ చేస్తాం కదా. సో లిటరల్లీ అసలు ఇదైతే బయట చేయాల్సిన వీడియో అనమాట. మీన్స్ బయట సెట్అవుట్లో అట్లా కూర్చొని చేయాల్సింది. బట్ నాకైతే ఈ ఎండకి అసలు బయట కూర్చొని చెయ్యాలి అనే ఆలోచనే లేదు. ఎందుకు అంటే మనకుండే కొద్దిగా ఓపిక కూడా పోతుంది ఆ స్వెట్ వల్ల. ఎండలందరికీ తెలిసిందే కదా. అందుకని ఏదైతే అది అవుతుంది అని లోపలే కూర్చొని చేశానమాట. కావంటే ఏముంది క్లీన్ చేసుకుంటాం అంతే కదా అనేసి. సో ఇట్లా
మొత్తం చేసిన తర్వాత ఒక లెవెల్‌లో కింద ఎక్స్‌ట్రాస్ కూడా కట్ చేసేసాననమాట. అన్నీ ఒక లెవెల్‌లో ఉంటే బావుంటుంది అనేసి. కానీ దీని నుంచి చేసిన తర్వాత సాటిస్ఫాక్షన్ నాకైతే బావుంది అనిపించింది. లిటరల్లీ నేనైతే దీని ఐడియా వేరే దగ్గర చూసాను. నేను చూసిన ఐడియాని కొంచెం చేంజెస్ చేసి ఇది చేశాననమాట. దాంట్లో నాకు ఆల్మోస్ట్ కాస్ట్ 600 దాకా ఉంది. అది డోర్ కర్టన్ లాగా పెట్టారనమాట. మనం ఇంటికి దిష్టి అట్లాంటివి ఏం తగలకుండా ఉంటాయి అని మనం ఆ 600 ఏంటో అసలు ఖర్చు పెట్టినోళ్ళలాగా కాదు. సరే ఆ 600 ఖర్చు పెట్టే బదులు దాని బదులు ఇంకేదన్నా కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేద్దాము అన్న ఉద్దేశంతో నేనిది చేయాలి అని అనుకున్నాననమాట. కానీ దీనికి అడుగడుగునా ఆటంకమే. ఎన్ని చేశానో, ఎన్ని డేస్ నుంచి ప్లాన్ చేశానో, కానీ ఆ టైం వచ్చినప్పుడే అది జరిగిద్ది అంటారు కదా! అదే అయిందనమాట. ఇంక ఫైనల్‌గా గమ్ వేసి మొత్తం స్టిక్ చేసేసాననమాట. ఇంక పైనంతా అక్కడక్కడ బ్లాక్‌గా కనిపిస్తుంది కదా! అదంతా కవర్ చేద్దాము అనేసి పైన ఒక చిన్న లేస్ అయితే స్టిక్ చేశాననమాట. బ్యాక్ డబుల్ టేప్ వేసి స్టిక్ చేసేసాను. 1 లేయర్ కాకుండా 2 లేయర్స్ స్టిక్ చేశాననమాట. కొంచెం బాగుంటుందనేసి. అండ్ ఈ లేస్ కూడా అంతే, ఎన్ని రకాలు ఎన్ని మోడల్స్ అయితే చూశాను. ఎన్ని చూసినా ఫైనల్గా మన దగ్గరుండే వేస్టే సెట్ అవుతుంది నాకైతే. ఏ డిఐవైస్కి అయినా కానీ, ఇదని కాదు దేనికైనా కానీ నేను చూస్తూ ఉన్నాను కదా, నా దగ్గర ఉండే యూజ్ చేయకుండా ఏదో చేసేద్దామని వెళ్తాను. కానీ ఫైనల్గా నా దగ్గర ఉండేదే సెట్ అవుతుంది. ఇది ఒక 2 లేయర్స్ అయితే పెట్టేశాను. తర్వాత ద మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కొన్ని బీడ్స్ అనమాట. ఈ బీడ్స్ని కూడా కింద అక్కడక్కడ ఆ హస్క్ మీద స్టిక్ చేశాను. మరి ప్లెయిన్గా కాకుండా కొంచెం అక్కడక్కడ అలా జిగ్ అంటూ మెరుస్తూ ఉంటుంది, అట్లా బాగుంటుంది అని కొంచెం పర్ల్స్ అయితే పెద్ద సైజ్ పర్ల్స్ ఉంటాయి కదా, రౌండ్ పర్ల్స్, అవి అయితే స్టిక్ చేసేసాను అనమాట. మొత్తం హస్క్ మొత్తం ఆ షీట్ అంతా కూడా స్టిక్ చేసేసాను. ఆ తర్వాత కొంచెం పైన షీట్ కూడా కొంచెం ఎక్స్ట్రా ఉంటే అది కట్ చేసేసుకొని ఈ కింద ఫినిషింగ్ టచ్కి అనమాట ఇదంతా కింద కూడా లెవెల్ చేసేసుకున్నాను. ఈ హస్క్ ఎక్స్ట్రా కొన్ని చోట్ల పొడవుగా ఉంటుంది కదా, అదంతా కట్ చేసేసుకొని ద మెయిన్ మాస్టర్ ఆఫ్ దిస్ డెకర్ వచ్చేసి లిటిల్ గణేష అనమాట. వెట్టివేర్ అంటారు కదా, దాంతో చేసిన ఈ వినాయకుడిని మధ్యలో పెట్టానమాట. ఇది నేను మీషోలో పర్చేస్ చేశాను. కొన్నప్పటి నుంచి చెయ్యి ఊగుతూ ఉంది, ఎప్పుడు చేస్తావు ఎప్పుడు చేస్తావు ఎప్పుడు చేస్తావని. ఫైనల్గా ఆ డే అయితే ఇప్పుడు వచ్చేసింది అనమాట. అండ్ సక్సెస్ఫుల్గా స్టిక్ కూడా చేసేసాను. నాకైతే దాని కవర్ అస్సలు తీయబుద్ధి కలదు. లుక్ బాగాలేకపోయినా పర్లేదు, అసలు దాన్ని పాడు చేయడం, డస్ట్ పట్టడం నాకైతే అస్సలు ఇష్టం లేదనమాట. అందుకని ఏది ఏమైనా సరే కవర్ అయితే అట్లే ఉంచాను. అందుకని మీకు కొంచెం వీడియోకి వినాయకుడి ఫేస్ కొంచెం చేంజ్గా కనిపించి ఉండొచ్చు. బట్ నాకైతే పర్లేదు, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా పర్లేదు. నాకు ఆ వినాయకుడిని నేను సేఫ్గా జాగ్రత్తగా ఉంచుకోవడమే నాకు ఇంపార్టెంట్ అనేసి నేను కవర్ని అయితే తీయలేదనమాట. కవర్ని అట్లే స్టిక్ చేశాను. ఇది నేను జస్ట్ అకేషన్స్ అప్పుడు పెట్టుకోవడం వరకే మేక్ చేసుకున్నాను అనమాట. అందుకని విడిగా డేస్లో లోపలే ఉంటుంది భద్రంగా. మీరు ఎవరైనా గెస్ చేశారా ఈ కోకోనట్ హస్క్ తోటి ఇంత బ్యూటిఫుల్గా ఈ ఎంట్రీ డెకోర్ వస్తుంది అని? గెస్ చేస్తే కామెంట్ చేసేయండి.